వేదికను అలంకరించిన దైవజనులకు, పెద్దలకు, ప్రభునందు చేరి వచ్చిన సోదర సోదరులందరికీ కూడా నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చదువుకుందాం. ఋతు గ్రంథము 1వ అధ్యాయం. పదహారవ వచనము. ఋతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనం, 17వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతిపెట్టబడేదను. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనేను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. కృపామయుడ, మహిమగల తండ్రి, మరలా మీ కృపా సింహాసనమునొద్దకు వస్తున్నాం. సమయోచిత సహాయము కొరకు మీ వద్దకు వచ్చుటకు మాకిచ్చిన ధైర్యముకై స్తోత్రములు. మీరు సహాయము చేయకపోతే మేము ఎటువైపు నుండి కూడా సహాయము పొందలేము. ప్రతిసారి మాతో మాట్లాడుతున్నారు. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నందుకు స్తోత్రములు. చదవబడిన మీ పరిశుద్ధ లేఖనములో నుండి మీరే మా ఒక్కొక్కరితో మాట్లాడుమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఋతు గ్రంథంలో ఎక్కువగా క్రైస్తవ లోకము ప్రాముఖ్యమైన వచనములుగా భావించి ఎక్కువసార్లు ధ్యానించే వచనములు ఋతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనము, 17వ వచనం. ఇవి కేవలం వచనములు మాత్రమే కాదు, ఒక అన్యురాలు దేవుని పట్ల ఆమె కలిగి ఉన్న తన విశ్వాసాన్ని హృదయపూర్వకంగా పలికిన ఈ మాటల ద్వారా రూఢిపరిచింది ఆమె. ఋతు యొక్క విశ్వాసము ఎంత బలమైనదో, ఎంత స్థిరమైందో ఈ మాటలు దేవుడు వ్రాశాడు. విన్న దేవుడు ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మన కొరకు వ్రాయించాడు. ఏదో మామూలు సంభాషణగా మాట్లాడిన మాటలు కాదు ఇవి. ఒక స్థిరమైన తీర్మానం, జీవితకాలం అంతటికి ఎన్నటికీ మారని, మార్పు చెందని, మార్చుకొని ఒక జీవితకాల తీర్మానం. ఏ గ్రేట్ డెసిషన్. అందరికీ సాధ్యం కాదు ఇది. నీ తోడి కోడలు వెంబడి వెళ్ళిపో అన్నందుకు నా వెంబడి రావద్దనొద్దు, నన్ను విడిచిపెట్టమని బతిమాలుకోవద్దు. అత్తమ్మా, ఇంకా మళ్ళీ వెళ్ళిపో అనే మాట చెప్పొద్దు నాతో. ఎంత ప్రేమ! ఇది నిజమైన ప్రేమ. వెళ్ళిపోవాలని వెళ్ళిపోతే ఋతును నిర్బంధించే వాళ్ళు ఎవరూ లేరు. వర్పాతో పాటు ఋతుతో కూడా చెప్పింది ఆమె, నీకు తోడి కోడలు వెళ్ళిపోయింది కదా, నీవు కూడా వెళ్ళిపో అనే అవకాశం ఇచ్చింది. వెళ్ళవచ్చు. ఆమె వృద్ధురాలు, ఈమె యవనురాలు. నయోమి ఎంతకాలం జీవిస్తుంది? కొద్ది రోజుల్లో ఆమె కూడా మరణిస్తుంది కదా. తర్వాత మళ్ళీ తాను ఒంటరిదైపోతుంది. పరదేశంలో తన జనులు లేరు, తన వారెవరు లేరు, తన భాష తెలియని వారు, తనకంటూ నీడ లేదు. ఎలా రావాలి? ఎందుకు రావాలి? ఇక్కడ ఋతు పలికిన మాటలు కేవలము నయోమితో మాత్రమే చెప్పిన మాటలు కాదు, గుర్తుంచుకోండి. నయోమి కోసం ఋతు రాలేదని ఈ వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఈ సంభాషణలో నీవు వెళ్ళే చోటికి నేను వస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాను,
నీవు నివసించే చోట నేను నివసిస్తాను. నువ్వు ఎక్కడ నివసిస్తే అక్కడ, చెట్టు కింద ఉంటే చెట్టు కింద ఉంటాను, అడవిలో ఉంటే అడవిలో ఉంటాను, వీధిలో ఉంటే నీతో కూడా వీధిలో ఉంటాను. సామాన్యమా? నయోమి కుటుంబం అందరూ బెత్లెహేము విడిచి వెళ్ళిపోయిన తర్వాత వారి పొలములు, వారి ఇల్లు, వారి ఆస్తులన్నీ ఇతరులకు వారు ఇచ్చేశారు, అమ్మివేయబడ్డాయి. తిరిగి వాటిని విడిపించే వ్యక్తి కావాలి. అలాంటి పరిస్థితిలో రూతుకు తెలుసు, తనకిప్పుడే ఆస్తులు లేవు, నివాసము లేదు, నీడ లేదు. నయోమి కూడా కొన్ని రోజులు మాత్రమే తోడుగా ఉంటుంది, తర్వాత ఆమె కూడా చనిపోతుంది. ఇప్పుడు రూతు విశ్వాసము, రూతు యొక్క నిరీక్షణ కేవలము నయోమి మీద మాత్రమే కాదు, జీవము గల దేవుడైన యెహోవా నా దేవుడు అనే విశ్వాసంతో ఆమె వచ్చేసింది. 2వ అధ్యాయంలో ఆమె విశ్వాసమును, ఆమె యొక్క గురిని అర్థం చేసుకున్నాడు దైవజనుడు, నీతిమంతుడు బోయేజు. ఆయన పలికాడు. 11వ వచనము, నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. చూసారా? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని మాట వరుసగా చెప్పలేదు. కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టింది. ఇక జీవితంలో ఎన్నడూ యెహోవాని ఎరుగని ఆ జనులను తనెన్నడూ చూడకూడదని నిర్ణయించుకుంది. బోయేజు అర్థం చేసుకున్నాడు. ఏ ఉద్దేశముతో రూతు బెత్లెహేముకు వచ్చిందో బోయేజుకు అర్థమైంది, బెత్లెహేములో ఉన్న వాళ్ళందరికీ తెలిసింది. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు అన్నాడు 3వ అధ్యాయంలో. బెత్లెహేములో ఉన్న ఇశ్రాయేలీయులందరికీ, యోధా గోత్రికులందరికీ రూతు యెహోవా కొరకు వచ్చింది, కేవలం నయోమి కొరకు మాత్రమే కాదు. అందుకని ఆయన ఈ మాట చెప్పగలిగాడు. చూడండి 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును. ఇప్పుడు దేవుడు తాను రూతు పట్ల ఏం చేయబోతున్నాడో ఆమె విశ్వాసానికి ఆ విషయాలు బోయేజు ద్వారా పలికించాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల నీడ క్రింద ఉండుటకే నీ వచ్చావు. నీ తల్లిదండ్రులను, జన్మభూమిని, నీ సొంత జనులను విడిచి వచ్చావు. ఆమె చేసిన తీర్మానం క్రీస్తు కొరకు. జీవము గల దేవుడు, నిజమైన దేవుడు. ఎక్కువసార్లు మనం చెప్పే మాట ఏంటంటే నీ దేవుడే నా దేవుడు. అంటే రూతమ్మ నయోమి దేవుణ్ణి కావాలనుకొని వచ్చిందా? మోయాబు దేవుళ్లను, మోయాబు దేవతలను విడిచి నయోమి దేవుణ్ణి కూడా ఒక దేవుడిగా వాళ్ళతో పాటు బహుదేవతారాధన ప్రపంచంలో ఉండేది, ఏకదేవతారాధన ఇశ్రాయేలులో ఉండేది. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, యెహోవాయే దేవుడు. బైబిల్ చెప్పే సత్యం ఇది, దేవుడు చెప్పిన ఆజ్ఞ ఇది. ఇప్పుడు రూతమ్మ నీ దేవుడే నా దేవుడని ఎందుకు అంటోంది? నిన్ను పుట్టించిన దేవుడే నన్ను పుట్టించాడు. నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించిన యెహోవాయే నా తల్లి గర్భంలో నన్ను సృష్టించాడు. నిన్ను నన్ను సృష్టించిన వాడు ఒక్కడే, ఆయన యెహోవా. రోమాపత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 29వ వచనం. దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్ని జనులకు దేవుడు కాడా? అవును, అన్ని జనులకును దేవుడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసం మూలముగాను, సున్నతి లేని వారిని విశ్వాసము ద్వారాను నీతిమంతులుగా తీర్చువాడు. ఈ సత్యము
రూతమ్మకు అప్పుడే తెలుసు, అత్తమ్మా యెహోవా యూదులకు మాత్రమే దేవుడు కాదు, అన్యజనులమైన మాకు కూడా ఆయన దేవుడే. అందుకన్నది ఆ మాట. మిమ్ములను విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీరుస్తాడు. మీరు సున్నతి గల ప్రజలు, సున్నతి లేని ప్రజలమైన మమ్మను విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీరుస్తాడు. విశ్వాసం మూలముగా అంటే అబ్రహాము కలిగి ఉన్న విశ్వాసమును, వారి విశ్వాసమునకు మూలము అబ్రహాము విశ్వాసం. అబ్రహాము నమ్మిన దేవుని అతని సంతతి వారు నమ్ముతూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు యెహోవాయే సృష్టికర్త అని నమ్ముట ద్వారా 24వ వచనం, రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. 26వ వచనం, క్రీస్తు యేసు రక్తము నందలి విశ్వాసము ద్వారా అన్నాడు. అన్యజనులు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. సున్నతి లేనివారు, సున్నతి గల ఇశ్రాయేలీలు విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారంటే అబ్రహాము కలిగినట్టి విశ్వాసమును మూలం అనుసరించే సున్నతి గల జనులు విశ్వాసం మూలముగా నీతిమంతులుగా తీర్చబడదు. మా పితరుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. వాళ్ళు ఎందుకు నమ్ముతారు? ఎవరిని నమ్మేది? అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని. అబ్రహాము నమ్మిన దేవుడు యెహోవా, ఇస్సాకు నమ్మిన దేవుడు యెహోవా, యాకోబు నమ్మిన దేవుడు యెహోవా. అందువలన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రార్థన చేస్తారండి. వారి మూలము అబ్రహాము విశ్వాసం. అన్యజనులు మనము క్రీస్తు యేసునందలి రక్తమునందలి, క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసముంచుట ద్వారా అన్యజనులమైన మనమును నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఉచితముగా కృపచేతనే నమ్మిన వారు. కాబట్టి నమ్మువారు. ఎందుకని 24వ వచనంలో కాబట్టి నమ్మువారు అన్నాడు? 23వ వచనం మనందరం వింటున్నాం, చెప్తున్నాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అన్నాడు. ఏ భేదము లేదు, మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి అది దాని అర్థం. దేవుడు ఉచితముగా అనుగ్రహించే మహిమను మనుషులందరూ పాపము చేసి ఆ మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడే క్రీస్తునందు చేసిన శిలువ మరణము ద్వారా, అదే విమోచన, నమ్ము ప్రతివానిని విశ్వాసము ద్వారా క్రీస్తు యేసు కార్చిన రక్తమునందు ఎవరు విశ్వాసం ఉంచారంటే నా కొరకే క్రీస్తు రక్తము చిందించాడు అని ప్రపంచంలో ఏ కాలంలో ఏ వ్యక్తి నమ్మినా, ఇశ్రాయేలులు కాని ఏ వ్యక్తి నమ్మినా దేవుడు ఉచితముగా నీతిమంతులుగా తీర్చుచున్నాడు. దేవుడు యూదులకే దేవుడా? ఇశ్రాయేలులకు, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకును దేవుడే. ఎంత అద్భుతం అండి! రూతమ్మ హృదయంలో ఉన్న విశ్వాసమునకు మూలం ఇదే. రూట్ కాజ్. యెహోవా ఇశ్రాయేలుకు ఒక్కడికే కాదు, సమస్త మానవులను సృజించిన వాడు యెహోవా. సర్వమానవులకు సృష్టికర్త యెహోవా. అందుకని నీ దేవుడు నా దేవుడు ఒక్కడే. అందుకని ఆ ఒక్క దేవుడు, నిజమైన దేవుడు, సృష్టించిన దేవుని వద్దకే నేను వస్తాను. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు? ఎవరైతే నిజమైన దేవునిని గుర్తించి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారిని ప్రభు అంగీకరిస్తాడు. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఈ మాట చూడండి. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారందరినీ ఆయన అంగీకరించును. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. దేవుడు పక్షపాతి కాదు. పేతురు మొట్టమొదటిసారి అన్ని జనుల ఎంట సువార్త చెప్పినప్పుడు ఆయన ఉపయోగించిన అతి ముఖ్యమైనటువంటి సత్యం, దేవునికి పక్షపాతం లేదు. మానవులందరూ ఆయన ప్రజలే.
మానవులందరినీ ఆయనే సృజించాడు. ప్రతి మనుష్యునిలో తన జీవమును, తన ఆత్మను ఉంచాడు. మరలా మనుషులందరి కొరకు మానవుడిగా వచ్చాడు. మనుషులందరి పాపములు మోసాడు. ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో అద్భుతమైన మాట ఉంది. ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము రుచి చూచున్నట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములను కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణము అనుభవించెను. ప్రతి జనములో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. ఈ సత్యము రూతుకు తెలుసు. అందుకే అందామే, యెహోవా నా దేవుడు, యెహోవా నాకు కావాలి, నేను యెహోవా యొద్దకే వస్తాను. ఏమంటుంది? నీవు వెళ్ళు చోటుకే నేను వస్తాను. ఇప్పుడు ఎక్కడికి వస్తుంది? యెహోవా నివాస స్థలం, యెహోవా ఆరాధింపబడే స్థలానికి నయోమి వస్తుంది. యెహోవా నివసించేది తన ప్రజల మధ్య, యెహోవా నివసించు చోట. యోహాను సువార్త అనేకసార్లు ప్రభు తన శిష్యులతో మాట్లాడారు. 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయం 36వ వచనం. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళ్ళుచున్నావు అని ఆయనను అడుగుగా, యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు, కానీ తరువాత వచ్చేదు. ఇది పేతురుకు క్రీస్తుకు జరిగిన సంభాషణ. ప్రభు చెప్తున్నాడు, నేను ఇక తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, తండ్రి దగ్గర నుంచి వచ్చాను, తండ్రి నాకు అప్పగించిన పని పూర్తి చేశాను, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను అని చెప్తూ వస్తున్నాడు శిష్యులతో. ఎవరు అడగలేదు, పేతురు అడిగాడు. ఏమని? ప్రభువా నీవెక్కడికి వెళుతున్నావు? ప్రభు జవాబు చెప్పాడు. ఏం చెప్తున్నాడు? నేను వెళ్ళు చోటికి రాలేవు కాదు, ఇప్పుడు రాలేవు కానీ తర్వాత వస్తావు. రూతమ్మకి ఇవ్వబడిన జవాబు ఇదే. ఆమెకి తెలుసు, క్రీస్తు నివసించే చోట నేను నివసిస్తాను, క్రీస్తు నివసించే చోటుకే నేను వస్తున్నాను. నీవు నివసించు చోట అంటే నయోమి నివసించేది ఎక్కడ? క్రీస్తు ఎక్కడ నివసించునో అక్కడ నయోమి నివసించును. క్రీస్తు అక్కడే కాదు. క్రిందకి వెళ్దాం. 14వ అధ్యాయం 2వ వచనము నుండి తెలిసిన వాక్యాలు ఇవి, గమనించండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి ఎడల నేను ఉండు స్థలములో, ఇది నేనుండు చోట, నేను ఉండు చోట మీరును ఉండునట్లు మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇది ప్రభు ఇచ్చిన వాగ్దానం. పేతురుకి జవాబు, శిష్యులందరికీ జవాబు, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వెళ్ళే చోటు ఏంటి? మమ్మల్ని అందరినీ విడిచి వెళ్తే మరి మేమేలా అంటే, ఇప్పుడు రావు కానీ తర్వాత వస్తావు. ఇప్పుడు ఎందుకు రాను? నేను వెళ్ళాలి, మీకు స్థలం సిద్ధపరచాలి. మీకు స్థలం సిద్ధపరచడం పూర్తయిన తర్వాత అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓ, ఎంత గొప్ప ప్రణాళిక! మనకు తెలియకముందే రూతుకు తెలిసింది. క్రైస్తవులకి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఈ సత్యాలు వింటున్నారు కానీ రూతు అంగీకరించినట్టు అంగీకరించలేకపోతున్నారు. రూతు అర్థం చేసుకున్న సత్యము ఈనాటి క్రైస్తవుల్లో చాలామందికి అర్థం కాలేదు. నయోమి చోటు క్రీస్తే, నయోమి నివాసము క్రీస్తే, నిత్య నివాసము నయోమి ఉండబోయేది క్రీస్తుతో. ఎంత నిజం! అది ప్రభు తేటపరిచాడు స్పష్టంగా పేతురు ద్వారా శిష్యులకు చెప్తూ, నేను ఒక చోటుకి వెళ్తున్నాను, అది నేను తండ్రి యొద్ద చెప్పాడు కదా. 14, నా తండ్రి ఇల్లు అనేక నివాసాలు ఉన్నాయి, అక్కడే మీరు నాతో ఉంటారు యుగయుగములు, మీకు స్థలం సిద్ధపరిచి మరలా నేనే వస్తాను. యేసుక్రీస్తు రెండవ రాకడ అని ప్రపంచంలో మనం ధ్యానించే అంశంలో క్రీస్తు మళ్ళీ ఎందుకు రావాలి? ఎందుకు రావాలి అంటే, తాను మొదటిసారి వచ్చి ప్రతి మనుష్యుని కొరకు సిలువలో తాను మరణించి
ప్రతి మనిషిని పాపములను మోసుకొని వెళ్ళి ప్రతి మనుషుని శిక్షను తాను అనుభవించి ప్రతి మానవుని శిక్షను రద్దు చేసి ప్రతి మనుష్యుని పాపమునకు క్షమాపణ సిద్ధపరచి ప్రాయశ్చిత్తం నెరవేర్చి తాను నెరవేర్చిన ఈ రక్షణ కార్యాన్ని ఎవరు నమ్ముతారో, ఎవరు నమ్మారో, ఎవరు విశ్వసించారో వారిని తీసుకువెళ్ళడానికి వస్తాడు ఆయన. ఇది కారణం. మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 21వ వచనం. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి చనిపోవుదురు, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. యూదులతో చెప్తున్నాడు ఆయన, నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు. పేతురుతో ఏం చెప్పాడు? నేను వెళ్ళే చోటికి నువ్వు వస్తావు. శిష్యులతో చెప్పాడు, నేను వెళ్ళే చోటికి మార్గం మీకు తెలుసు అన్నాడు. ఒకసారి మళ్ళీ 14వ అధ్యాయంలోకి రండి. 4వ వచనం. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను అని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియను అని అడుగుగా యేసు, ఇప్పుడు చెప్పండి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప, చదవండి అన్నమాట, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఇది సందర్భం. చాలాసార్లు మనం ఈ ఒక్క వచనమే గుర్తుపెట్టుకుంటాం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని ఎందుకు క్రీస్తు మాట్లాడవలసి వచ్చిందంటే సందర్భం ఇదే. శిష్యులందరూ చుట్టూ చేరి, ప్రభువా ఎక్కడికి వెళుతున్నావు? నువ్వు వెళ్ళే చోటేంటి? మరి మా పరిస్థితి ఏంటి? 3.5 సంవత్సరాలు నీతో ఉన్నాం ఈ భూమి మీద, మరి నువ్వు వెళ్ళిపోతే మరి మా పరిస్థితి ఏంటంటే, నేను ఉండే చోట మీకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను, సిద్ధపరిచి వస్తాను, నేను తీసుకెళ్తాను. ఇందులో మళ్ళీ తోమా మాట్లాడాడు, మరి దానికి దారి మార్గం తెలియదు కదా మాకు, నువ్వు వెళ్ళే చోటికి దారి మార్గం తెలియదు కదా అంటే, నేనే. ఎంత తేటగా ఉందండి. ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ది లైఫ్. నా యందు విశ్వాసం ఉంచడమే మార్గములో ప్రవేశించడం. మతం మారడం కాదు, క్రీస్తును అంగీకరించడం, ఒక మతంలోంచి ఇంకొక మతంలోకి మారడం కాదు. ఈ లోక జీవితములో నుండి సృష్టికర్త నివసించే మహిమలోకములోకి క్రీస్తు ద్వారా ప్రవేశించడమే క్రైస్తవ్యం, క్రీస్తు మార్గం. క్రీస్తును విశ్వసించడం అనే అనుభవం మతం మారడం కాదు. క్రీస్తును రక్షకునిగా విశ్వసించడం, పాపలోకము నుండి మరణము తప్పించుకొని, నిత్యాగ్నిని తీర్పును తప్పించుకొని, జీవము గల దేవుడైన పరిశుద్ధుడైన నిత్యము జీవించే క్రీస్తుతో నివసించే నిత్య జీవములోకి ప్రవేశించడమే క్రీస్తును అంగీకరించడం. మార్గం, క్రీస్తు మార్గం, క్రైస్తవ్యం మార్గం, మతం కాదు. యేసు ప్రభు నేను మతాన్ని అనలేదు, నా మతంలోకి రండి అనలేదు, నా మతంలోకి చేర్చండి అనలేదు, నా మతంలోకి మార్చండి అనలేదు. మతం అనే పదమే యేసు ప్రభు వారికి సంబంధం లేనిది. రాజ్యం, నా రాజ్యం, నా తండ్రి ఇల్లు, నా మార్గం అన్నాడు. ఋతుకు అర్థమైంది, యెహోవా యందు విశ్వాసం ఉంచిన వారు దేవుని రాజ్యములో ఉంటారు. అది క్రీస్తు రాజ్యం. నీవు వెళ్ళు చోటికి అంటే క్రీస్తు రాజ్యమునకు నేను వస్తాను, క్రీస్తుతో నివసిస్తాము, యుగ యుగములు ఆయనతో నివసిస్తాను నేను కూడా అని వచ్చేసింది ఆమె. రండి, ఆమె మాటలు ఎంత విశ్వాసంతో నిండి ఉన్నవో మనకు మళ్ళీ మళ్ళీ దేవుడు గుర్తు చేస్తున్నాడు. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను. ఇప్పుడు మరణం కూడా కోరుకుందామే, మృతి పొందే స్థలం.
నీవు మృతి పొందిన చోట నేను మృతి నొందుతాను, చనిపోతాను. నయోమి ఎక్కడ చనిపోయింది? బెత్లెహేములో. యెహోవాయే దేవుడని నమ్మిన జనముతో. పాత నిబంధన చదువుతున్నప్పుడు ఎక్కువసార్లు మనందరికీ బాగా వినిపించే వాక్యం జ్ఞాపకం ఉందా? అతడు తన పితరుల యొద్దకు చేర్చబడెను. బైబిల్ కొంచెం శ్రద్ధగా చదివే వాళ్ళందరికీ జ్ఞాపకం రావాలి. అతడు తన పితరుల యొద్దకు చేరినంటే వారందరూ వెళ్ళి ఒక చోట నివసిస్తున్నారు, బ్రతికే ఉన్నారు, సజీవులుగా ఉన్నారు. అతడు చనిపోయెను, గతించిపోయెను అలా లేదు బైబిల్లో ఎక్కడ. మరణించిన వ్యక్తి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, జీవము గల దేవుడైన యెహోవాను లేక క్రీస్తును నమ్మిన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. దేవుడు వారిని సజీవులుగానే ఒక చోట చేర్చాడు. లూకాసు వార్త చాలా అంశాలు ప్రభు మాట్లాడారు. ఇవన్నీ ప్రభు చెప్పిన విషయాలే. 20వ అధ్యాయం, లూకాసు వార్త 20వ అధ్యాయం 37-38 వచనాలు. పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురు అని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారు అని ఉత్తరమిచ్చెను. ఎవరు వీరందరూ? యెహోవా జీవము గల దేవుడని మృతి చెందిన వారందరూ, నమ్మి మృతి చెందిన వారందరూ. మార్కు సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం. వారు లేచెదరని, మంచి మాట, వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా అన్నాడు. దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పాను. చాలండి. అంటే వీళ్ళందరూ చనిపోయి ఉన్నారనా దేవుడు మాట్లాడేది? వాళ్ళందరూ సజీవులుగా ఉన్నారు నా దగ్గర పరదేశంలో. ఒక రోజున వాళ్ళు లేస్తారు. ఇప్పుడు రూతమ్మ నమ్మకం ఏంటి చెప్పండి? యెహోవా యందు విశ్వాసముంచి చనిపోయిన వారు ఒక రోజున తిరిగి లేపబడతారు. నేను కూడా నయోమితో పాటు అదే చోట ఆ ప్రజలతో యెహోవా యందు విశ్వాసముతో నేను చనిపోయిన ఎడల మరలా నేను ఒక రోజున సజీవురాలుగా తిరిగి లేస్తాను. నీ దేవుడే నా దేవుడు, నువ్వు చనిపోతే నేను చనిపోతా, ఒట్టి డైలాగులు కాదు ఇది. మామూలు సాధారణ సంభాషణ కాదు. ఇందులో విశ్వాసము, నిరీక్షణ నిండి ఉన్నాయి రూతు గుండెల్లో. మీ పితరులందరూ లేస్తారు ఒక రోజున. దేవుడు చెప్పాడు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. అంటే పొదను గురించిన భాగములో వారు లేచెదరని దేవుడు సూచించాడు మోషేకు. చనిపోయిన వాళ్ళ గురించి అయితే ఎందుకు చెప్తాడు? యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయం 24వ వచనము నుండి. మార్త ఆయనతో అంచె దినమున 23 కూడా చదువుదామండి. యేసు నీ సహోదరుడు మరలా లేచును అని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంచె దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును. పాత నిబంధన భక్తులందరి విశ్వాసం ఏంటి చెప్పండి? ఇప్పుడు మార్త రిప్రజెంటేటివ్, ప్రతినిధి. పాత నిబంధన భక్తులందరి ప్రతినిధి. అంచె దినం ఒకటి ఉంది. అప్పుడు యెహోవాయే జీవము గల దేవుడని నమ్మి విశ్వసించి యెహోవా బిడ్డలుగా జీవించిన వాళ్ళందరూ మరణించినను వీరందరినీ అంచె దినమున దేవుడు లేపుతాడనేది విశ్వాసం. మార్తమ్మ చెప్పేసింది, నీ తమ్ముడు మరలా లేచునంటే. అవును ప్రభువా, నమ్ముచున్నాను. అంచె దినం ఒకటి ఉంది, పునరుద్ధాన దినమున మా సహోదరుడు తిరిగి. ఇది క్రైస్తవ విశ్వాసం. క్రైస్తవ విశ్వాసం కూడా ఇదే. క్రీస్తునందు విశ్వసించిన వారు,
క్రీస్తును రక్షకునిగా నమ్మి మరణించిన వారు మరలా ఆయన వచ్చినప్పుడు లేపబడతారు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. చూసారా, పాత నిబంధన భక్తుల విశ్వాసము, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన కొత్త నిబంధన భక్తుల విశ్వాసము ఒక్కటే. ఇప్పుడు రూతమ్మ అన్యురాలుగా జీవించిన ఇప్పుడు ఆమె సజీవుడగు దేవుని సత్యాన్ని తెలుసుకుంది. ఏ కాలమందున్న వారైనా సృష్టికర్త, నిజదేవుడు, సత్యవంతుడు, యుగయుగములుగా జీవించుచున్నవాడు, మృతులను సజీవులుగా లేపువాడు, శరీరధారిగా వచ్చి మరణించి తిరిగి లేస్తాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయనే వచ్చి మరలా సజీవులుగా లేపును, బ్రతికించును. ఇది బైబిల్ సత్యం. ఎందుకు క్రీస్తును నమ్మాలి అంటే మతంలో చేరడానికి కాదు, మరణములో నుండి జీవములోనికి దాటుటకు. ఈ నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోకి రాడు, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ప్రభు చెప్పే వెళ్ళాడు ఈ మాట. రూతమ్మ పలికిన మాటల్లో ఎంత గొప్ప విశ్వాసము, నిరీక్షణ ఉందో అర్థం చేసుకోవాలి ఈ కాలపు క్రైస్తవులమైన మనం. ప్రభు వెంటనే ఏమన్నాడు చూడండి, 25వ వచనం. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు. ఎంత స్పష్టంగా చెప్పాడండి ప్రభు. పునరుద్ధానము నేనే, జీవమును నేనే. పునరుత్థానము అనే పదం బైబిల్లో మాత్రమే మీకు దొరుకుతుంది. పునరుత్థానము, రిజరక్షన్. పునరుజ్జీవము కాదు. పునరుజ్జీవం అంటే చనిపోయి కొద్దిసేపటికి మళ్ళీ బ్రతకడం, అలా కాదు. పునర్జన్మ కాదు. పునర్జన్మ అంటే ఇప్పుడు చనిపోయి మళ్ళీ ఇంకో జన్మలో పుట్టి కాకిగానో పక్షిగానో జంతువుగానో కొంతకాలం జీవించి చనిపోయి మళ్ళీ ఇంకొక రూపంలో పుట్టడం, ఇవేవి దేవుడు నిర్ణయించలా. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, అటు తర్వాత తీర్పు ఉన్నది అని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో రాశాడు. ఒక్కసారే మనుషుడు పుడతాడు, ఒక్కసారే చనిపోతాడు, ఆ తర్వాత దేవుని ఎదుట తీర్పులో నిలబడతాడు. నిజమైన సృష్టికర్త, రక్షణకర్తగా వచ్చి మరణం జయించి లేచిన క్రీస్తును దేవునిగా, రక్షకుడిగా, ప్రభువుగా నమ్మిన వారు నీతిమంతులుగా అంగీకరించబడతారు. యేసు క్రీస్తు యొక్క దైవత్వమును, ఆయన సిలువలో చేసిన రక్షణ కార్యమును, ఆయన సజీవుడై లేచిన సత్యాన్ని నమ్మలేని వారు ఆయన తీర్పులో అపరాధులుగా ఎంచబడి న్యాయమైన తీర్పు ద్వారా నిత్య దండనకు పంపించబడతారు. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. మనుష్యులెవ్వరిని అగ్నిలో వేయడానికి యేసుప్రభు రాలేదు. ఒక్క మానవుడిని కూడా అగ్నిలో వేయడానికి యేసుప్రభు రాలేదు. ఒక్క మానవుడికి కూడా నరక శిక్ష వేయడానికి యేసుక్రీస్తు ప్రభు రాలేదు. మరి ఎందుకు వచ్చాడు? పాపములో మరణములో బంధింపబడిన మనలను పాపము నుండి, మరణము నుండి, నిత్య శిక్ష నుండి విడిపించి తనతో కూడా యుగయుగములు జీవించే నిత్య జీవం ఇవ్వడానికి ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యాడు. మరణమును పొందాడు. మన మరణము జయించి తిరిగి లేచుట ద్వారా మరణము కింద బంధింపబడిన మానవులకు విడుదల, విమోచన కలిగించాడు. మతములో నుండి కాదు, మరణము నుండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని తన మరణము ద్వారా నశింపచేయుటకును,
జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఇది కారణం. యేసుక్రీస్తు మతస్థాపకుడు కాదు, మతము స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు. పాపము చేత నిత్య నరకాగ్ని అనే రెండవ మరణము కింద బంధింపబడిన మానవులందరినీ, ప్రతి ఒక్కరిని విడిపించడానికి, ప్రతి మనుషుని కొరకు ఆయన సిలువలో మరణము పొందాడు. మరణము జయించి తిరిగి లేచాక చెప్పాడు, మరణించడానికి ముందేం చెప్పాడు? నేను నివసించే యుగయుగములు జీవించే నిత్య జీవములోకి మీరు ప్రవేశించడానికి మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే అని చెప్పిన ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కలగబోయే అనుభవం చెప్పాడు. యేసుక్రీస్తును రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా నమ్మిన ప్రతి వ్యక్తికి పునరుద్ధానం ఇచ్చేవాడు ఆయనే. పునరుత్థానము, రిజరెక్షన్ అంటే మనుష్యుడు చనిపోతాడు, మట్టిలో కలిసిపోతుంది దేహం. ఒకవేళ కాల్చి బూడిద చేసి నీళ్లల్లో కలిపినా అది కూడా మట్టిలో కలవడమే. క్షయమైపోయిన మానవుని శరీరాన్ని అక్షయతతో తిరిగి లేపే శక్తి గలవాడనని తన మరణము జయించుట ద్వారా ప్రపంచానికి రుజువు చేశాడు. ఇది పునరుద్ధానం అంటే. మరణించి చనిపోయి సమాధి చేయబడి మరలా అక్షయమైన శరీరమును, మర్త్యమైన శరీరమును అమర్త్యతకు మార్చి అక్షయుడుగా తిరిగి లేచి తన యందు విశ్వాసం ఉంచిన ప్రతి మనుష్యుణ్ణి అక్షయులుగా లేపుటకు, బ్రతికి ఉన్న వారిని, అంటే ఇప్పుడు మనం అందరం మర్త్యులము మర్త్యస్థితిలో ఉన్నాం. మర్త్యమైనది అంటే మరణము పొందడానికి సిద్ధంగా ఉన్న స్థితి. మర్త్యతను అమర్త్యతకు మార్చడానికి వచ్చాడు ఆయన. క్షయమైపోయారు ఇప్పటికే చనిపోయిన వాళ్ళందరూ. క్షయమైపోయిన శరీరములను అక్షయతగా లేపడం అంటే ఇంకెన్నటికీ మరణము పొందని శరీరములతో వాళ్ళను తిరిగి బ్రతికిస్తాడు. అలాంటి శరీరముతోనే ఆయన తిరిగి లేచాడు. పునరుద్ధానుడైన యేసు ప్రభువుని మళ్ళీ పట్టుకుని సిలువేస్తే ఇంక చనిపోడు. పునరుద్ధాన శరీరానికి మరణం లేదు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని మీ అందరి కొరకు, కానీ ఇదిగో యుగయుగములకు సజీవుడనని మళ్ళీ పద్మాసు దీపంలో ఆయన ప్రత్యక్షమై చూపించాడు. నేనే పునరుద్ధానము, నేనే జీవము, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి ఉండి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు. అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు నమ్మితే ఇంక చనిపోరా అని ఒకళ్ళు ఎవరైనా అక్షరార్థం అడిగితే మీకు చెప్తాను, నిజం చెప్తాను. ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా నమ్మి కోట్ల మంది ప్రజలు అదే విశ్వాసంలో చనిపోయారు. ఆయన శరీరధారిగా రాకముందు యెహోవాయే జీవము గల దేవుడని నమ్మి విశ్వాసము ద్వారా మృతి నొందిన కోట్ల మంది ప్రజలు విశ్వాసమందు నిద్రించారు. వీళ్ళందరినీ సజీవులుగా లేపుటకు క్రీస్తు ఈరోజైనా ఇంక కొద్దిసేపటికైనా లేక ఆయన నిర్ణయ కాలంలో అయినా తప్పకుండా వస్తాడు. క్రీస్తు వచ్చే రోజు వరకు చనిపోయిన వాళ్ళందరూ ఆదాము మొదలుకొని క్రీస్తు మధ్యాకాశమునకు భూమి మీదికి రాడు మొదటిసారి, మధ్యాకాశమునకు వచ్చే క్షణం వరకు చనిపోయే చివరి విశ్వాసికి ఆయన పునరుద్ధానం కలుగు చేస్తాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడికి ఎన్నటికీ చనిపోడంటే అర్థం. ఇప్పుడు మనందరం యేసుక్రీస్తు దేవుడు, ప్రభువు, రక్షకుడు నా కొరకు సిలువలో మరణించాడు, నా శిక్షను రద్దు చేశాడు, నా పాపములను పరిహరించాడని నమ్ముచున్న కోట్ల కొలది ప్రజలు చాలామంది బ్రతికే ఉన్నారు. ఇప్పుడు క్రీస్తు వస్తే ఇలా నమ్ముచున్న మనము చనిపోము. బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఇక ఎన్నటికీ చనిపోడంటే నేనే చెప్తున్నాను, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు జీవము గల దేవుడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు నా పాపముల కొరకు సిలువలో మరణించాడు,
నా పాపములు పరిహరించాడు, నా శిక్ష రద్దు చేశాడు. ఆయన నా కొరకు పరలోక రాజ్యంలో స్థలం సిద్ధపరిచాడు. ఆయన ఏ క్షణం వచ్చినా నేను ఆయనతో కూడా పరలోకం చేరతానని నమ్ముతున్న వ్యక్తిని నేను. ఇప్పుడు క్రీస్తు వస్తే నేను మరణించను. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు అంటే నేనే. ఇప్పుడు బ్రతికే ఉన్నా. ఇప్పుడు క్రీస్తు వస్తే నేను మరణించను, కానీ మార్పు చెంది మహిమ దేహంతో క్రీస్తుతో కూడా వెళ్ళిపోతాను. అదే తెస్సలోనికలో చదివాము. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా, ఎవరితో? క్రీస్తునందు మృతులై లేచిన వారితో కలిసి ఏకముగా మన శరీరము మార్పు చెందుతుంది, మహిమ దేహం ఇవ్వబడుతుంది. చనిపోయిన వాళ్ళు పునరుద్ధాన దేహంతో వస్తారు. వారు మనము ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము, కాగా సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. రూతమ్మ తీర్మానం ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఇంత బైబిల్ ఇచ్చిన తర్వాత ఇన్ని విషయాలు క్రీస్తు స్వయంగా వచ్చి ఈ విషయాలన్నీ ఆయనే చెప్పాడు. మధ్యవర్తులు కాదు, దూతలు కాదు, ప్రవక్తలు కాదు. రోమా 8:21 చదివాం, గుర్తు చేసుకోండి. యూదులతో చెప్పాడు, నేను ఆయననని, మీ మెస్సయానని, మీ రక్షకుడినని, మీ విమోచకుడినని మీరు నమ్మలేదు. అందువలన మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురు. నేను వెళ్ళు చోటికి మీరు రాలేరు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేనున్న చోటునే నాతో కూడా యుగయుగములు జీవిస్తాడు. ఒక రోజున క్రీస్తు వచ్చినప్పుడు రూతు, నయోమి, బోయజులతో పాటు నీవు నేను క్రీస్తుతో మహిమలో ప్రవేశించబోతున్నాం. ఈరోజు వరకు క్రీస్తును రక్షకునిగా నీ కొరకు మరణించాడు, నీ మరణాన్ని రద్దు చేశాడు, మరణములో నుండి తిరిగి లేచాడని నమ్మలేకపోతే, అలా నమ్మని వాళ్ళందరూ దిగిపోయేది నిత్య మరణం, రెండవ మరణం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, అబద్ధీకులందరూ అగ్నిగంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. దేవుడు ఎవరిని నరకంలో వేయడు. వారు క్రీస్తును అక్కర్లేదనుకున్నవారు తమంతట తామే నిత్య శిక్షకు వెళ్ళిపోతారు. రూతమ్మ చెప్తోంది, నువ్వు వెళ్ళు చోటికి నేను వస్తాను. అది క్రీస్తు నివసించు చోటు. మరణము కూడా మనలను వేరు చేయ చాలదు. ఈ మాటలు విన్న ప్రియులారా, ఇంకా క్రీస్తు నీకోసం సిద్ధపరిచిన రక్షణ అంగీకరించకపోయి ఉంటే, ఇంత స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. ఒక అన్యురాలు క్రీస్తులో నిజమైన జీవం ఉంది, నేను ఆయన నివసించే చోటికే వస్తానని సిద్ధపడినట్లు క్రీస్తుని అంగీకరిస్తే ఏదో ఒకరోజు మరణిస్తాం. మరణం తప్పదు. మరణించే లోపే జీవము కొరకు క్రీస్తుని అంగీకరించాలని ప్రభు పేరట ప్రేమతో కోరుతున్నాను. ప్రభు అట్టి గొప్ప రక్షణ మనకు అనుగ్రహించి క్రీస్తు ప్రత్యక్షత కొరకు మనలను సిద్ధపరచునుగాక. ఆమేన్. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఇప్పటికి చాలాసార్లు విన్నారు వాక్యం.